శుభ్రతే ఆరోగ్యానికి మార్గం. ఒక చిన్న గ్రామంలో రాహుల్ అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా చలాకీగా, బుద్ధిమంతుడిగా ఉండేవాడు, కానీ ఒక చిన్న అలవాటు లేకపోవడం వల్ల తరచూ అనారోగ్యానికి గురయ్యేవాడు. అదే చేతులు కడుక్కోవడం. అతను ఆహారం తినే ముందు, బయట నుంచి వచ్చిన తరువాత, లేదా మట్టితో ఆడిన తర్వాత చేతులు కడుక్కోకుండా ఉండేవాడు. ఫలితంగా తరచూ కడుపు నొప్పి, జ్వరం, దగ్గు వంటి సమస్యలు వచ్చేవి. ఒక రోజు స్కూల్లో ఉపాధ్యాయుడు పిల్లలందరికీ హ్యాండ్ వాషింగ్ గురించి వివరించగా, రాహుల్ ఆసక్తిగా విన్నాడు. గురువారు చేతులు కడుక్కోకపోతే బాక్టీరియా, వైరస్లు శరీరంలోకి వెళ్లి వ్యాధులు కలిగిస్తాయని చెప్పారు. అంతేకాదు, సరిగ్గా చేతులు కడుక్కోవడం వల్ల ఎన్నో వ్యాధులను అడ్డుకోవచ్చని కూడా వివరించారు. ఆ రోజే రాహుల్ ఇంటికి వచ్చి, తల్లి చెప్పినట్లుగా సబ్బుతో చేతులు కడుక్కున్నాడు. ఆ అలవాటును రోజువారీ కొనసాగించాడు. కొద్ది రోజుల్లోనే అతను గమనించాడు, తనకు అనారోగ్యం తగ్గిపోయిందని. ఇంకా, తన స్నేహితులకు కూడా ఈ విషయాన్ని చెప్పి, అందరికీ శుభ్రత అంటే ఎంత ముఖ్యమో అర్థమయ్యేలా చేశాడు. ఆ గ్రామంలోని పిల్లలు, పెద్దలు అందరూ ఈ మంచి అలవాటును అలవర్చుకున్నారు.